హలో వ్యూవర్స్, ఇవాళ మనం మా అత్తమ్మ చేసే అత్తికాయల వేపుడు చూసేద్దామా. ముందుగా కడిగిన ఈ అత్తికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకుందాం. జీర్ణ సమస్య, ఆకలి లేకుండా, హృదయనాళం బాగా పనిచేయటానికి, గ్యాస్ ప్రాబ్లం, గొంతు మంట, నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు వీటిని తరచుగా తీసుకోవచ్చు. కట్ చేసి పక్కన ఉంచుకున్న కాయల్ని బాగా దంచి ఓ పళ్ళెంలో తీసుకొని గింజల్ని సపరేట్ చేద్దాం. మీకు చెరగడం రాదు అనుకుంటే నీళ్ళల్లో ఎక్కువసార్లు కడిగితే గింజలు సపరేట్ చేసుకోవచ్చు. వీటిని ఉడికించడానికి బాణల్లో కొంచెం నీళ్లు, ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించి పక్కన తీసుకోవాలి. అదే బాణలిలో 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు వేసి చిట్లిన తర్వాత పచ్చిపప్పు, తెల్లగడ్డలు, కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు బాగా వేయించండి. 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి వేయించండి. సిమ్లో ఉంచుకోవాలి, లేకుంటే మాడిపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఉడికించి పక్కన ఉంచుకున్న అత్తికాయల్ని ఇందులో వేసి వేయించండి. వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడి, కొత్తిమీర చల్లి దించేయండి.